అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ సఖి పెళ్లి నుండి ప్రేమ వరకు 40వ భాగం. చందనాకి యాక్సిడెంట్ జరిగిన విషయంలో అర్జున్కి అనుమానంగా అనిపించింది. అదే విషయాన్ని అన్వేష్కి చెప్పగానే వెంటనే అచ్యుత్కి ఫోన్ చేశాడు. అర్జున్ అప్పటికే యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో లారీ నంబర్ అడిగి తెలుసుకున్నాడు. అచ్యుత్ జరిగిందంతా తెలుసుకుని ఆ లారీ నంబర్ ఎవరి పేరు మీదుందో తెలుసుకోవటానికి ప్రయత్నించాడు. కానీ అది తప్పు అడ్రస్ చూపెట్టడంతో అతని ఇన్వెస్టిగేషన్ మళ్ళీ మొదటి నుండి మొదలుపెట్టాడు. అన్వేష్ హాస్పిటల్లోనే ఉన్నాడు. అర్జున్ ప్రణవ్ కారులో ఇంటికి వెళ్తూ ఉండగా, ఎవరికైనా చందు మీద ఎందుకంత కోపం ఉంటుంది? నువ్వు ఎవరినైనా ఆడపిల్లని మోసం చేశావా? కారు డ్రైవ్ చేస్తూ ఎదురుగా ఉన్న రోడ్డుని చూస్తూనే అడిగాడు అర్జున్. అన్నా, ఆడపిల్లలతో సరదాగా మాట్లాడిన మాట నిజమే, కానీ మోసం లాంటివి నేనెందుకు చేస్తాను? అంత దుర్మార్గుడిని కాదు. పెద్దమ్మ నన్ను అలా పెంచలేదు. కానీ సింధూరి అని నా క్లాస్మేట్ ఉండేది. 3 సంవత్సరాలుగా నన్ను ప్రేమించింది. ఎన్నోసార్లు ఇష్టం లేదనే చెప్పాను. ఆ తర్వాత చందుని ఇష్టపడ్డాక అదే విషయాన్ని చెప్పాను. ప్రణవ్ అనటంతో ఏదో అనుమానంగా అనిపించి సడన్ బ్రేక్ వేసి కారు ఆపేశాడు అర్జున్. కీచుమన్న శబ్దంతో ఆగగానే సీటు బెల్ట్ పెట్టుకోకపోవటంతో ప్రణవ్ ఒక్కసారిగా ముందుకి పడబోయాడు. అర్జున్ అతనికి చేతినడ్డు పెట్టాడు. ప్రణవ్ గట్టిగా నోటితో ఊపిరి వదిలి, అన్నా, చందు ఖచ్చితంగా బ్రతుకుతుంది. ఆ తర్వాత నేను చనిపోయానని తెలిస్తే తట్టుకోలేదు. అయినా ఇప్పుడెందుకు బ్రేక్ వేశావు? అర్జున్ని చూస్తూ టెన్షన్గా అన్నాడు ప్రణవ్. ఆమె గురించి చెప్పు, ఎక్కడుంటుంది? అన్నా, అది ఇది వరకు హాస్టల్లో ఉండేది. చెన్నై చేరుకున్న తర్వాత కూడా కొన్ని రోజులు హాస్టల్లో ఉన్నా వాళ్ళ అన్నయ్య వచ్చాడని తెలిసాక ఇద్దరూ కలిసి ఓ ఇంట్లో ఉంటున్నారు. ప్రణవ్ చెప్తూ ఉండగా అర్జున్ మొబైల్ రింగ్ అయింది. యాక్సిడెంట్ చేసిన వాడు దొరికాడు. విషయం ఏంటో తెలిసింది. అచ్యుత్ ఎంతో ఎంక్వైరీ చేసిన తర్వాత చేయించిన వాడి అడ్రస్ దొరికింది అని చెప్పగానే, ఓకే, అక్కడే కలుద్దాం అంటూ ఫోన్ పెట్టేశాడు అర్జున్. అడ్రస్ ఎక్కడికి రావాలో తెలీదు, అక్కడే కలుద్దామంటే ఏంటర్థం? ఏది వినడు. అన్వేష్ అనుకుని అడ్రస్ని ఫోటో రూపంలో షేర్ చేశాడు. వెంటనే అచ్యుత్కి ఫోన్ చేసి, ఇది నిజమేనా? ఇంత తక్కువ టైంలో అతను నిజం చెప్పాడా? అన్వేష్ యాక్సిడెంట్ చేసిన లారీ డ్రైవర్ మీద అనుమానంతో అడిగాడు. మేము పోలీసులం. ఇలాంటి వాళ్ళ దగ్గర విషయం ఎలా రాబట్టాలో బాగా తెలుసు అని అతను అంటుండగానే పక్కనే లారీ డ్రైవర్ బాధతో అరుస్తున్నట్టు శబ్దం వినపడింది. అచ్యుత్ అతనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చాడో అన్వేష్ ఊహించగలిగాడు. ప్రణవ్ చెప్పిన అడ్రస్కి అర్జున్ చేరుకున్నాడు. అప్పటికే అన్వేష్ అచ్యుత్ అక్కడే ఉన్నారు. ఆ ఇంటి బెల్ రింగ్ అవటంతో ఓ వ్యక్తి తలుపు తీశాడు. అర్జున్ ఒక్క సెకను కూడా ఆలోచించలేదు. అతని ముక్కు మీద ఒక్క పంచ్ ఇచ్చాడు. అది ఊహించిన అతను ముక్కు నుండి రక్తం కారుతుంటే చేయట్టు పెట్టుకొని వెనక్కి వాలిపోయాడు. కారుతున్న రక్తాన్ని తుడుచుకుంటూ తల తిమ్మెక్కినట్టు అనిపించటంతో మసగ్గా కనిపిస్తున్న వాళ్ళని చూసి, ఎవరు మీరు? నా ఇంటికి ఎందుకు వచ్చారు అని అతను అంటుండగానే, ఆ అమ్మాయిని ఎందుకు చంపించడానికి ప్రయత్నించావు అంటూ అతని పొట్టలో ఒక పంచ్ ఇచ్చాడు అచ్యుత్. ఎవరమ్మాయి? ఏంటి విషయం? నాకు అర్థం కాకుండా మాట్లాడుతున్నారు. అతని పొట్టని గట్టిగా పట్టుకొని నిల్చోడానికి ప్రయత్నిస్తూ అన్నాడు. చందన, ఆ అమ్మాయిని చంపడానికి డబ్బులు నువ్వే ఇచ్చావని ఆ లారీ డ్రైవర్ చెప్పాడు. అతను మా కస్టడీలోనే ఉన్నాడు. నువ్వు తప్పించుకోలేవు అని అచ్యుత్ అనటంతో అతను తడబడుతూ అడుగులు వేసి లోపలికి వెళ్ళి హాల్లో ఉన్న కుర్చీలో కూర్చుని, అది తెలుసుకోవటానికి మీరంతా వచ్చారా? అసలు నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు వారం క్రితమే ప్రయత్నించాను. అప్పుడే జరుగుంటే మీరెప్పటికీ తెలుసుకోలేకపోయేవారు. కానీ ఆమె అదృష్టవంతురాలు. అప్పుడు బ్రతికిపోయింది. ఆమె అదృష్టం మరింత బాగుంది. ఇప్పుడు చనిపోవడం కోసమే అప్పుడు బ్రతికిపోయింది. పెదవి చిట్లి రక్తం కారుతూ ఉంటే నవ్వుతూ అన్నాడు అతను. ప్రణవ్ కోపంగా ముందుకి పరిగెత్తుకునొచ్చి అతని కాలర్ పట్టుకొని, వికాస్, ఇదంతా ఎందుకు చేశావో చెప్పు. నీకు మతిపోయినట్టుంది. చందు నీకు అసలు తెలీదు. ఏ పరిచయం లేని అమ్మాయిని చంపాలని ఎందుకు అనుకున్నావు? నా నుండి దూరం చెయ్యాలని ఎందుకు ప్రయత్నించావు? అతన్ని గట్టిగా ఊపేస్తూ కోపంగా అరిచాడు. వికాస్ నవ్వాడే కానీ ఎలాంటి సమాధానం చెప్పలేదు. ఆ నవ్వు ప్రణవ్ని మరింతగా రెచ్చగొట్టింది. ఏది, నీ చెల్లి సింధూరి కదూ?
తనకి ఇలాంటిదే జరిగితే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది. ప్రణవ్ తల తిప్పి చుట్టూ చూస్తూ, ఎక్కడుంది, కిందకి రమ్మను, నేనే చంపేస్తాను అని అతని కళ్ళల్లోకి కోపంగా చూస్తూ అన్నాడు. వికాస్ ఏదో కోల్పోయిన వాడిలా విరక్తిగా నవ్వి, చనిపోయిన వ్యక్తిని మళ్ళీ ఎలా చంపుతావు అంటూ నిరాశగా చూశాడు వికాస్. ప్రణవ్ షాక్ అయ్యి అతని నుండి దూరంగా జరిగి, ఏంటి, సింధూరి చనిపోయిందా అని ఆశ్చర్యంగా అడిగాడు. వికాస్ టేబుల్ మీదున్న మంచినీళ్ళ బాటిల్ అందుకొని గొంతులో అడ్డుగా వస్తున్న అతని బాధ తీరే వరకు తాగి, అవును, నా చెల్లి సింధూరి చనిపోయింది. దానికి కారణం ఎవరో తెలుసా? నువ్వు అంటూ ప్రణవ్ వైపు కోపంగా చూశాడు. అర్జున్తో పాటు అచ్యుత్, అన్వేష్ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా, నేనా? నీ చెల్లినెప్పుడు నేను కలవనే లేదు, నేనెలా చంపుతాను? ప్రణవ్ అర్థం కానట్టు అడిగాడు. నాకున్న ఒకే ఒక్క బంధం నా చెల్లి. ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాను. ఏది కావాలంటే అది కొనిచ్చాను. కానీ తన మనసులో మాట ఒక్కసారి కూడా నాకు చెప్పలేకపోయింది. ఏమనుకుందో. నేను ఒకరోజు బయటికెళ్ళి వచ్చేసరికి ఫ్యాన్కి వేలాడుతూ కనిపించింది. తట్టుకోలేకపోయాను. తన్ని తాను అంతగా బాధ పెట్టుకుని ఉరి వేసుకుని చనిపోవలసిన అవసరమేంటి? నా చెల్లి మొబైల్ చూసిన తర్వాత అర్థమైంది. తనకి తానుగా చేసుకున్న మెసేజ్లే ఎక్కువగా ఉన్నాయి. ఆమె బాధని ఎవ్వరితోనూ షేర్ చేసుకోలేకపోయింది. 3 సంవత్సరాలుగా నీ మీద పెంచుకున్న ప్రేమని తెంచుకోలేకపోయింది. అది కూడా మరొకరిని ప్రేమిస్తున్నానని చెప్పటంతో తట్టుకోలేకపోయింది. అందుకే నా చెల్లి ప్రేమ విఫలమయ్యి ఎలా అయితే బాధపడిందో నువ్వు కూడా అలాగే బాధపడాలనుకున్నాను. వికాస్ కళ్ళల్లో ప్రణవ్ మీద కసి కనపడుతోంది. అచ్యుత్ అతని చెంప మీద గట్టిగా కొట్టాడు. నీ చెల్లికి బ్రతకడం చేతకాక చచ్చిపోయింది. ఆమెకి ఒక అన్నగా ధైర్యాన్నిస్తూ పెంచటం నీకు చేత కాలేదు. ఇప్పుడు మరో ఆడపిల్లని చంపడానికి ప్రయత్నించావు. అర్జున్ కదంతా చిరాగ్గా అనిపించింది. అతన్ని పట్టుకుని 4 సార్లు పంచిచ్చాడు. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక అతని వీపు మీద బలంగా కొట్టాడు. అతని బలమైన దెబ్బల తాకిడికి తట్టుకోలేకపోయిన వికాస్ ఆయాసపడుతూ కింద పడిపోయాడు. అయినా అర్జున్ ఊరుకోలేదు. నా ఇంటి ఆడపిల్లనే చంపుదామనుకుంటావా అంటూ అతని మీదకి పులిలా ఉరకబోతూ ఉండగా అచ్యుత్, ప్రణవ్ అతని ఆపడానికని 2 చేతులు పట్టుకొని ముందుకి వెళ్లకుండా వెనక్కి లాగారు. అర్జున్ సార్, ఏదైనా జరిగిందంటే కేసు అవుతుంది. ఇదంతా నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి. అన్వేష్, సార్ని తీసుకెళ్ళు. అర్జున్ని గట్టిగా పట్టుకొని అన్వేష్ని చూస్తూ అన్నాడు అచ్యుత్. అన్వేష్కి ఆశ్చర్యంగా అనిపించింది. ఓ అమ్మాయి అతన్ని 3 నెలలుగా ప్రేమిస్తుందన్న విషయాన్ని మొదట అన్వేష్కే చెప్పాడు ప్రణవ్. ప్రణవ్ ఆమె నుండి ఎన్నోసార్లు తప్పించుకున్నాడు. కానీ అన్వేషే ఆ అమ్మాయిని స్వయంగా కలిసి ఒప్పించమని చెప్పాడు. దానివల్ల ఇదంతా జరిగిందేమోనని అతనికి గిల్టీగా అనిపించింది. అచ్యుత్ అన్వేష్ అంటూ గట్టిగా అరిచేసరికి అతను స్పృహలోకొచ్చి, ఏంటి అంటూ అచ్యుత్ వైపు చూశాడు. అర్జున్ సార్ని తీసుకెళ్ళు. అచ్యుత్ అనగానే ప్రణవ్, అన్వేష్ అర్జున్ని తీసుకుని బయటకొచ్చేశారు. చందనాకి నెమ్మదిగా ట్రీట్మెంట్ సాగుతుంది. రక్తస్రావం బాగా అవ్వటంతో కళ్ళు తెరుస్తుంది కానీ పూర్తిగా స్పృహలోకి రావటం లేదు. ప్రణవ్కి చందనాకి పెళ్లి జరిగిపోయిందని ఇంట్లో వాళ్ళందరికీ అర్థమైపోయింది. ప్రాణాపాయ స్థితి నుండి బయటపడటంతో అందరికీ మనసు స్థిమితంగానే ఉంది. కానీ ఆమె ఎప్పుడు కోలుకుంటుందోనని మనసులో కొంచెంగా బెంగగానే ఉంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఖుషి బొద్దుగా తయారయ్యి ముద్దుగా కనపడుతోంది. ఆమె మొహంలో కళ కొట్టొచ్చినట్టు కనపడుతోంది. బెడ్రూమ్లో మంచం మీద కూర్చొని రమణమ్మ కోసి తీసుకొచ్చిన పళ్ళని తింటూ ఉంది. అర్జున్ అప్పుడే ఆఫీస్ నుండి తిరిగొచ్చాడు. గదిలోకి రాగానే కడుపుతో ఉన్న తన భార్యని చూస్తుంటే ముద్దుగా అనిపించింది. కానీ ఇప్పుడు చెప్పబోయే విషయానికి తను ఎలా రియాక్ట్ అవుతుందో అర్థం కాలేదు. తలుపు దగ్గర కూర్చొని తన్నే చూస్తున్న అర్జున్ని చూసి, అక్కడే నిలబడ్డారే, ఇవాళ త్వరగా వచ్చేశారు అంటూ టైం చూసింది. సాయంత్రం 4 అవుతుంది. అర్జున్ ఆమె పక్కనే కూర్చొని ఆమె చేతిలో ఉన్న ద్రాక్ష పళ్ళు తీసుకుని ఒక్కోటి ఆమె నోటికి అందిస్తూ, కన్నమ్మ, ఈ వారం రోజులు నేను ఊర్లో ఉండటం లేదు. ఫ్లైట్ టికెట్స్ బుక్ అయ్యాయి. యూఎస్ రమ్మని ఉదయమే ఫోన్ వచ్చింది.
నిజానికి అన్వేష్ని పంపించాలని చాలా ప్రయత్నించాను, కానీ చందన ఆరోగ్యం కూడా బాలేదు. ఇక్కడ అన్వేష్ అవసరం చాలా ఉంది. అందుకే నేనే వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. ఒక్క వారం రోజులు తిరిగొచ్చేస్తాను. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. అది కూడా నీ వల్లే వచ్చింది అంటూ ఆమెని బ్రతిమాలుతూ అడిగాడు. ఖుషీకి బాధగా అనిపించింది. వారం రోజుల పాటు అతన్ని చూడకుండా దూరంగా ఉండాలంటే కష్టంగా ఉంది. మీరు చెప్పేది అర్థమవుతుంది, కానీ అన్ని రోజులంటే ఎలా? 3 రోజుల్లో తిరిగి రాకూడదా? అతన్ని చూస్తూ అమాయకంగా అడిగింది ఖుషి. అర్జున్ చిన్నగా నవ్వాడు. అప్పుడే చిన్నపిల్లలా ఉంటావు, అప్పుడే పెద్దదానిలా కనిపిస్తావు. నా కన్నమ్మకి ఈ వర్క్ గురించి తెలీదా? నువ్వే చెప్పు, 3 రోజుల్లో అయిపోతుందా అంటూ ఆమెని బుగ్గగిల్లుతూ అడిగాడు. ఆహా, నేను అర్థం చేసుకోను. ఇప్పుడు నేను మీ భార్యని, మీ ఎంప్లాయీనైతే అలానే అర్థం చేసుకునేదాన్ని. నాకు మీరు కావాలి, ఇక్కడే ఉండాలి. అలుగుతూ మొహం తిప్పుకుంది ఖుషి. అర్జున్కి ఆమెను చూస్తుంటే మరింత ముద్దుగా అనిపించింది. భుజాల మీద చేతులు వేసి తన వైపు తిప్పుకొని, ఇదంతా మనకి పుట్టబోయే బిడ్డ కోసం. నాకు మా నాన్న కొంత సంపాదించి పెట్టాడు, కానీ నేను సొంతంగా బిజినెస్ మొదలుపెట్టాను. అలాగే నా కొడుక్కి నేను కొంత ఇవ్వాలి అంటూ ఆమె నుదుటి మీద ముద్దిచ్చాడు. కొడుకా? మరి కూతురైతేనో? కళ్ళు పెద్దవి చేసి బింకంగా అడిగింది ఖుషి. కూతురైతే మొత్తం ఇవ్వాలి అంటూ అర్జున్ నవ్వేశాడు. అతని అమెరికా ప్రయాణం మొదలైంది. ఖుషిని ఇబ్బంది పెట్టకుండా అతని ప్రయాణానికి కావలసిన వస్తువులన్నీ అతనే స్వయంగా సర్దుకున్నాడు. ఎయిర్పోర్ట్లో దించడానికి అన్వేష్ వచ్చాడు. అర్జున్ ఖుషిని చూస్తూ వదల్లేక బాధగా వెళ్ళాడు. ఖుషికి దుఃఖం వచ్చింది. ఏడుస్తూ భర్తని పంపించకూడదని పార్వతమ్మ చెప్పిన మాట గుర్తొచ్చి నవ్వుతూనే సాగనంపింది. 4 రోజుల తర్వాత చందనాన్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చారు. పూర్తిగా కోలుకోలేదు, కానీ నడుస్తూ చిన్నగా తన పని తాను చేసుకోగలుగుతోంది. ఇద్దరికీ పెళ్ళైనా సరే వేరువేరు గదుల్లోనే ఉంటున్నారు. మరో 6 నెలల్లో చదువు పూర్తవుతుంది. ఆ తర్వాత ఇద్దరికి మళ్ళీ పెళ్లి చేసి కొత్త జీవితాన్ని మొదలుపెట్టే ఏర్పాట్లు చేయాలి అనుకున్నారు. పెద్దల నిర్ణయానికి ఇద్దరూ తల ఉంచారు. అంతేకాదు, ప్రణవ్ని అర్జున్ లేని సమయంలో ఆఫీస్కి వెళ్ళాలని నిర్ణయించాడు ధనుంజయ్. అతను చెప్పినట్టుగానే ప్రణవ్ వెళ్ళాడు. కానీ ఒక్కో నిమిషం ఒక్కో రోజులా గడిచింది. అర్జున్ ఎప్పుడు తిరిగొస్తాడా అని, మరో 3 రోజులు ఎప్పుడు గడుస్తాయా అని చందన అతని కోసం ఎదురు చూసినట్టుగా, అంతకంటే ఎక్కువగానే ప్రణవ్ అర్జున్ కోసం చూశాడు. ధర్మేంద్ర చనిపోయి 2 నెలలవుతుంది. ఆ మరణం అశోక్ జీవితాన్ని చాలా మార్చేసింది. అతని వల్లే తన తండ్రి చనిపోయాడన్న అపరాధభావం, ఖుషి దక్కలేదన్న నిరాశ, అతని అత్యాశ వల్ల అతను ప్రేమించిన మనిషి ప్రేమ దూరమైంది. పూర్తిగా ఆల్కహాల్కే అలవాటు పడ్డాడు. అదే బంగ్లాలో ఉంటున్నాడు. నెమ్మదిగా కంపెనీ పనులన్నీ తులసి చూసుకోవటం మొదలుపెట్టింది. మేడం, మనకున్న అపార్ట్మెంట్స్ని మెయింటైన్ చేస్తే చాలు, అన్ని రెంట్కి ఇచ్చేశారు. వాటి ద్వారా వచ్చే డబ్బు బిజినెస్ అభివృద్ధికి కొంత డబ్బుని పెట్టుబడిగా పెట్టినా మిగతా సగాన్ని మీ అవసరాలకి వాడచ్చు. కానీ మీరొకసారి అశోక్ సార్ని వెళ్ళి కలిస్తే బాగుంటుంది. ఎన్ని రోజులు అలా ఉంటారు? బిజినెస్ కూడా మందగించింది. సోఫాలో కూర్చొని కాఫీ తాగుతున్న తులసికి పక్కనే కూర్చున్న మేనేజర్ చెప్పాడు. మీకు ఇదివరకే చాలాసార్లు చెప్పాను, ముందు నన్ను మేడం, మీరు, రండి పొండి అనటం మానేయండి. వయసులో మీకంటే నేను చాలా చిన్నదాన్ని, అనుభవమూ లేదు. మీ కూతురు లాంటిదాన్ని. ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడే పనిచేస్తున్నారు. మీకు తెలిసినంతగా నాకేదీ తెలీదు. మిమ్మల్ని నా తండ్రిగా భావిస్తాను. మంచి చెడ్డలు ఏవైనా ఉంటే చెప్పండి, తెలుసుకుంటాను. కానీ అశోక్ విషయంలో మీరెందుకు ఇలా ఆలోచిస్తున్నారో తెలియట్లేదు. గతంలో నన్ను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకురానప్పుడు అతనికి మీరు మంచేదో చెప్పలేకపోయారా? అప్పుడు అతని మీద ఉన్న ప్రేమ నాకిప్పుడు లేదు. నాకు నా కొడుకున్నాడు, చాలు. పక్కనే ఉన్న తన కొడుకుని గుండెలకి హత్తుకుని భారంగా ఊపిరి వదిలింది. అందులోనూ నా తప్పు ఉంది. ఓకే, నీ ఇష్టం, వెళ్ళొస్తాను అని చెప్పి మేనేజర్ వెళ్ళిపోయాడు. దగ్గరగా ఉన్నప్పుడు కంటే మనిషి విలువ దూరంగా ఉన్నప్పుడే ఎక్కువగా తెలుస్తుంది.
అర్జున్ ఖుషీకి ప్రతిరోజు ఫోన్ చేస్తూనే ఉన్నాడు. వారం రోజులు అనుకుని వెళ్ళినవాడు నెల రోజుల పాటు అక్కడే ఆగిపోవలసొచ్చింది. వీడియో కాల్లో చూస్తున్నా అర్జున్కి ఆమెనెప్పుడెప్పుడు చూస్తానా అని ఆతృతగా ఉంది. ఇంకో 10 రోజుల్లో ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. నీ దగ్గరికి వచ్చేస్తున్నాను. ఎలా ఉన్నావు కన్నమ్మా? డాక్టర్ ఏమన్నారు? నిన్ను చూడాలనుంది. వీడియో కాల్లో ఖుషీని చూస్తూ ఏదేదో మాట్లాడుతూనే ఉన్నాడు అర్జున్. ఆ ప్రేమ ఖుషీకి ఎంతగానో తృప్తినిచ్చింది. గతంతో పోలిస్తే అర్జున్లో కోపం చాలా తగ్గింది. అతను చూపించే ప్రేమ విధానం కూడా చాలా మారింది. అర్జున్ మారతాడని ఖుషి అనుకుంది, కానీ అంత త్వరగా తనలో మార్పు వస్తుందని అనుకోలేదు. ప్రణవ్ ప్రేమలో చందన పూర్తిగా కోలుకుంది. కాలేజ్కి సంబంధించిన రికార్డ్స్ అన్నీ అతనే దగ్గరుండి చూసుకుంటున్నాడు. అతని సహాయంతో చందన సెమ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంది. రోజులు సంతోషంగా గడిచిపోతున్నాయి. అర్జున్ తిరిగొచ్చే రోజు రానే వచ్చింది. అతన్ని తీసుకురావటానికి అన్వేష్, ప్రణవ్ ఎయిర్పోర్ట్కి బయలుదేరారు. ఖుషి కాలు నిలవటం లేదు. సంతోషంతో అటు ఇటు పరిగెడుతుంది. అతన్ని చూసే క్షణాల కంటే ఎదురు చూసే క్షణాలే గుండె వేగాన్ని పెంచుతాయి అన్నట్టు కొత్త చీరతో అందంగా రెడీ అయ్యి తల నిండా మల్లెపూలు పెట్టుకొని అతని కోసం ఎదురు చూస్తూ ఉంది. కారాగిన శబ్దం వినపట్టంతో భారంగా ఉన్నా వేగంగా నడుస్తూ అతని దగ్గరికి సంతోషంగా వెళ్ళింది. కానీ ఆమె ఊహించినట్టుగా ఆ కారులో నుండి అర్జున్ దిగలేదు. రాశి వచ్చింది. ఆమెతో పాటు చాలా పెద్ద సూట్ కేసుంది. ఆమెని చూసి షాక్లో ఉన్న ఖుషి ఏం మాట్లాడకుండా నిలబడిపోయింది. మంజు, చందన సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. కదలకుండా నిలబడ్డ ఖుషిని చూసి, నీ భర్తని చూడక ఒక్క నెల రోజులు మాత్రమే అయింది. అంత మాత్రానికే ఇంత షాక్ అవ్వాలా? అమెరికా వెళ్ళి ఎవరినైనా పెళ్లి చేసుకుని వచ్చాడా ఏంటి? సరదాగా ఆట పట్టిస్తూ ఇద్దరూ దగ్గరకొచ్చారు. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? నాకు వెల్కమ్ చెప్పటానికా ఇక్కడ నిలబడున్నారు? అర్జున్ ఇంట్లో లేడా అని నవ్వుతూ వాళ్ళ దగ్గరగా వచ్చింది. ఆమెని చూసి మంజు, చందన కూడా షాక్ అయ్యారు. ఎలాంటి సమాధానం చెప్పకుండా బొమ్మల్లా నిలబడిపోయిన వాళ్ళని చూసి, ఎందుకలా దయ్యాన్ని చూసినట్టు చూస్తున్నారు? నేను రాశి. చేతులు తిప్పుతూ నవ్వుతూ అంది రాశి. ఎయిర్పోర్ట్లో అన్వేష్, ప్రణవ్ అర్జున్ని రిసీవ్ చేసుకున్న తర్వాత కారులో వస్తున్నంతసేపు అతన్ని ఆట పట్టిస్తూనే ఉన్నారు. ఏంటా తొందర? చిన్నప్పటి నుండి కలుసుంటున్నాం. తృప్తిగా లేదా? నా చెల్లిని వెంటనే చూడాలా? పర్లేదులే, హోటల్లో టిఫిన్ చేసి నెమ్మదిగా వెళ్దాం. అన్వేష్ కారు స్పీడ్ని తగ్గించి చిన్నగా డ్రైవ్ చేస్తూ అర్జున్ని ఏడిపించాలని అతని వైపు కొంటిగా చూస్తూ అన్నాడు. ఇంకా ఎక్కువ మాట్లాడవంటే నా చేతిలో అయిపోతావు. నా పంచి రుచి చూడక చాలా రోజులైనట్టుంది. చూపించమంటావా అంటూ అతని పొట్టలో చిన్నగా కొట్టాడు అర్జున్. అన్నా, ఇలాంటి బావతో ఇన్ని రోజులుగా స్నేహం ఎలా చేస్తున్నావు? ఖుషి నీకోసం ఎదురు చూస్తుంది. ఏదైనా సర్ప్రైజ్ ఇస్తున్నావా? అర్జున్ వైపు చూస్తూ సంతోషంగా అడిగాడు ప్రణవ్. అవును అన్నట్టు నవ్వుతూ తల ఊపాడు. అన్వేష్ ఆ ఇద్దరి వైపు ఒక రకంగా చూస్తూ గమనించి తల ఊపుతూ పక్కకి తిప్పుకున్నాడు. నువ్వు మనసులో అనుకున్నావో తల్లో అనుకున్నావో, ఏమనుకున్నావో చెప్పి తగలడు అర్జున్ కోపంగా అన్నాడు. ఎందుకంత కోపం? మీ ఇద్దరిని చూస్తుంటే నాకు ఆలోచన వచ్చింది. అన్న తమ్ముళ్ళిద్దరూ సేమ్ టు సేమ్ పెళ్లి చేసుకున్నారు, ఇంట్లో ఎవరికీ తెలియకుండా. నిజమే కదూ? ఓ గాడ్, నాకు అలాంటి అలవాట్లు లేవు మచ్చా. నేను చాలా బుద్ధిమంతుణ్ణి. స్టీరింగ్ని వదిలి 2 చేతులు పైకెత్తుతూ అన్నాడు అన్వేష్. అర్జున్ అతని తల వెనక చిన్నగా తట్టి, ఏడ్చావులే పోనీ అంటూ రోడ్డు వైపు చూశాడు. గుమ్మం దగ్గరే నిలబడి రాశి ఆ ముగ్గురితో మాట్లాడుతుంది. వాళ్ళలో ఎలాంటి చలనం లేదు. ఆమె మాటల్ని విని చందన కొంచెం ఆశ్చర్యపోయింది. ఆ గొంతులో ఇదివరకటి గర్వం లేదు. తాను అందగత్తెని అన్న పొగరు లేదు. ఇక్కడే నిలబెట్టి మాట్లాడతారా? నన్ను లోపలికి పిలవరా అంటూ రాశీనే లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చుంది. అప్పుడే మెట్లు దిగి కిందకొస్తున్న భానుమతి, లక్ష్మిని చూడగానే రాశి ఆ ఇద్దరికీ మర్యాదనిస్తూ లెగిసి నిల్చుంది. ఆమెని చూడగానే భానుమతికి చిరాగ్గా అనిపించింది. రాశి ఆమె దగ్గరికి వెళ్ళి భంగుని పాదాలకి నమస్కరించి, నన్ను దీవించండి ఆంటీ అంటూ లక్ష్మి పాదాలకు కూడా నమస్కరించింది. ఆంటీ, ఎందుకంత ఆశ్చర్యంగా చూస్తున్నారు?
మీరు నన్ను చూసి చాలా రోజులైంది కదా, అందుకే ఇక్కడే ఉండటానికి వచ్చాను. ముందు మీ అబ్బాయి గురించి చెప్పనివ్వండి. ఎన్నోసార్లు ఫోన్ చేశాను, కాలు కలవటమే లేదు. ఆఫీస్కి ప్రయత్నించాను, ఎవ్వరూ మాట్లాడనివ్వలేదు. ఆమె సరదాగా మాట్లాడుతూ ఉంటే ఆమె ప్రవర్తనలో మార్పు చూసి అందరూ షాక్ అయ్యారు. కాసేపటికి అర్జున్ వచ్చిన కారు శబ్దం వినపడింది. ఎవరూ బయట కనిపించలేదు. మొదట ప్రణవ్ నడుస్తూ, వెనకాలే అన్వేష్ వస్తూ లోపలికొచ్చారు. అర్జున్కి స్వాగతం పలుకుతారనుకుంటే అందరూ ఇక్కడుండి ఏం చేస్తున్నారు? హాల్లో అందరూ ఒక్క దగ్గర నిలబడ్డ వాళ్ళని చూసి ప్రణవ్ అన్నాడు. వాళ్ళ వెనకాలే అర్జున్ కూడా లోపలికొచ్చాడు. తలుపు చాటున దాక్కున్న రాశి అతన్ని వెనకాల నుండి హత్తుకుంది. ఖుషీ గురించి ఆలోచిస్తున్న అర్జున్ అది ఖుషీని అనుకుని ఆమెని తిరిగి హత్తుకోవటానికి చేయి పట్టుకుని ముందుకు లాగాడు. సర్ప్రైజ్ అంటూ రాశి గట్టిగా అరిచింది. అర్జున్ నిజంగానే ఆమెని అక్కడ ఊహించలేదు. ఏం చేస్తున్నావిక్కడ? ఆమెని దూరంగా తోసేస్తూ కోపంగా అన్నాడు. ఏంటి డార్లింగ్, నీకోసం ఇంత ఆశగా వస్తే ఇలా మాట్లాడుతున్నావు? మొహం వేలాడేస్తూ బాధగా అంది రాశి. అతని కళ్ళు వెంటనే ఖుషీ కోసం వెతికాయి. సోఫాకి ఓ పక్కగా నిల్చునుంది. ఆమె ముందు చందన నిల్చునుంది. డార్లింగ్, నేను మాట్లాడుతుంటే ఏటో చూస్తున్నావేంటి? నిజానికి ఇద్దరం లవ్వర్స్గా ఉందామనుకున్నామా? కానీ విధి అలా ఉండనివ్వలేదు. ఇద్దరిని కలిసి బ్రతకమని చెప్తుంది. ఏం చేయను, నా పరిస్థితి అలా ఉంది. రాశి తనతో పాటు తీసుకొచ్చిన స్వీట్ బాక్స్ ఓపెన్ చేసి, అదంతా సరే, ముందు ఈ స్వీట్ తీసుకో అంటూ స్వయంగా తీసి అర్జున్ నోటి దగ్గర పెట్టబోయింది. అతను ఆమె చేతిని విసురుగా తోసేస్తూ, ఏం చేస్తున్నావు? ఏంటిదంతా అని కోపంగా అరిచాడు. అర్జున్, నీకు అర్థం కావట్లేదా? నువ్వు తండ్రివి కాబోతున్నావు. మరో 4 నెలల్లో మనిద్దరి ప్రేమకి గుర్తుని నువ్వు అందుకోబోతున్నావు అని నవ్వుతూ సంతోషంగా చెప్పింది రాశి. ఈసారి అర్జున్తో పాటు అందరూ షాక్ అయ్యారు. ఖుషీకి ప్రళయమేదో వచ్చి తన్ని అమాంతం మింగేసినట్టు అనిపించింది. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.